యా అల్లాహ్ మదద్ అనడమే స్వర్గానికి మార్గం. కానీ జాగ్రత్త మరియు అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ కూడా ఇలా అనకండి, నూజుబిల్లా, అల్లాహ్ మమ్మల్ని అటువంటి చెడు నుండి రక్షించుగాక. యా రసూలుల్లాహ్ మదద్, యా అలీ మదద్, యా హుసైన్ మదద్, యా దౌస్ మదద్, యా ఖ్వాజా మదద్. ముస్లిం ఎప్పుడూ కూడా ఈ వాక్యాలు మాట్లాడకూడదు, రాయకూడదు, దుకాణాలు, ఇండ్లు మరియు వాహనాలపై తరలించకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సహాబా రజియల్లాహు అన్హుం మరియులియా మల్లాహలతో ప్రేమ ఖచ్చితంగా చేయండి, కానీ ఎవరినీ కూడా అల్లాహ్కు సమానంగా చేయకండి, ఎందుకంటే ఇది షిర్క్. అల్లాహ్ సెలవిచ్చారు, నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్కు షిర్క్ చేశారో అల్లాహ్ వారిపై స్వర్గంను నిషేధించాడు మరియు వారి నివాసం నరకం. అందుకే ఇటువంటి ప్రమాదకరమైన వాక్యాల నుండి ఇప్పుడే సత్యమైన పశ్చాత్తాపం చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనిషి అల్లాహ్ తప్ప ఇతరులను అగోచర సహాయం కొరకు తెలిస్తే, వారిని ఎల్లప్పుడూ సహాయం చేసేవారిగా భావిస్తే, లేదా ఈ విశ్వాసం కలిగి ఉంటే ఏమిటంటే వారు అల్లాహ్లాగే ఫిర్యాదు వింటారు మరియు సహాయం చేస్తారు అని, అయితే ఇది షిర్కీ అక్బర్. మరియు షిర్కీ అక్బర్ పశ్చాత్తాపం లేకుండా మరణం వరకు మిగిలి ఉంటే మనిషి యొక్క సత్కార్యాలు నాశనం అయిపోతాయి. ఎవరు ఇటువంటి వాక్యాలు పలుకుతారో వారి నమాజ్, ఉపవాసం, జకాత్, హజ్, ఉమ్రా, ప్రతి మంచి పని, సక్కా ఖైరాత్ ఏది కూడా స్వీకారయోగ్యం అవ్వదు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఇటువంటి వాక్యాలను చూస్తే, అయితే ఆ ముస్లింలకు ఈ పూర్తి వీడియో చూపించండి. ఇప్పుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. తౌహీద్ ఏమిటంటే దాసుడు కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి, కేవలం అల్లాహ్తోనే దుఆ చేయాలి మరియు కేవలం అల్లాహ్తోనే అగోచర సహాయం వేడుకోవాలి. అందుకే మనం ప్రతి నమాజ్లో చదువుతాము, మేము నిన్ను ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆర్థిస్తున్నాము. మరియు అల్లాహ్ స్పష్టంగా సెలవిచ్చారు, మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి, కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఎవరిని పిలవకండి. అల్లాహ్ను వదిలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని గాని కీడును గాని కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకటివవుతావు అని హెచ్చరించబడింది. మరియు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో సెలవిచ్చారు, ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సైతం నా కోసం లాభంగాని నష్టంగాని చేకూర్చుకునే అధికారం నాకు లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైతే స్వయంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అనుమతి లేకుండా తన కొరకు కూడా లాభంగాని నష్టంగాని చేకూర్చుకునే అధికారం లేనప్పుడు, అయితే మరి ఎవరైనా వలీ, తీర్, బుజుర్గు లేదా మరణించిన వ్యక్తి నుండి సహాయం కొరకు పిలవడం అనుమతి ఎలా అవుతుంది? అల్లాహ్ ప్రవక్తల గురించి సెలవిచ్చారు, ఒకవేళ వారు షిర్క్ చేసి ఉంటే అయితే వారి పూర్తి సత్కార్యాలు వృథా అయిపోయేవి.